పోల్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, ఒక్క నిమిషం. కుసుమ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది కుమారి గారు. గుడ్ మార్నింగ్ అండి. కుమారి గారు, ఏంటి ఎగ్జిట్ పోల్స్ ని ఏ విధంగా నమ్ముతారు? అంటే ఏది తేల్చకుండా ఉంది, కూటమి అని కొంతమంది, లేదా అధికార పార్టీనే మరొక ఛాన్స్ అంటూ కొన్ని సర్వేలు ఇస్తూ ఉన్నాయి. నాతో చర్చలో పాల్గొన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పెద్దలు విశ్లేషణ చాలా చక్కగా మరి వివరించడం జరిగింది. చాలా ఆయన వివరించినటువంటి వాటిల్లో చాలా మరి లోపాలు ఉన్నాయి. ఆ లోపాలంటే కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ కూడా గంప గుర్తుగా ఓట్లు వేశారు. మహిళల యొక్క ఓట్ల శాతం పెరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతా ఉంది. ఒక్క క్వశ్చన్ అన్న, ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలలో లాస్ట్ నవరత్నం ఏం పెట్టారన్నా మద్యపాన నిషేధం అని పెట్టారు. మరి మద్యపాన నిషేధం చేయడం అనేది అసాధ్యము. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రాదు కాబట్టి దాన్ని విడతల వారిగా ఏదైనా సరే దాన్ని అరికట్టడానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కొంతమంది మంత్రులు అయితే కానీ అసలు ఆ పెట్టినటువంటి ఆ నవరత్నంలో 9వ నవరత్నం మర్చిపోయారు. అసలు మేము ఎప్పుడు చెప్పాము అనేటటువంటి పరిస్థితి కూడా వచ్చారు. మద్యపాన నిషేధం అనేది ఎప్పుడు చెప్పాము, విడతల వారిగా మేము వాటిని అరికడతామని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా విపరీతమైన రేటు పెంచి కొద్ది రోజులు అమ్మడం జరిగింది. సరే, దాన్ని పక్కన పెట్టారు. మహిళల ఓట్ పర్సెంటేజ్ పెరగడం మనం చూస్తున్నాం. కాదు ఒక్క నిమిషం కుసుమ గారు, మీ ఆడియో పూర్తిగా డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్. ఇంతమంది ఆడవాళ్ళ యొక్క పుస్తలు తెగిపోయినటువంటి పరిస్థితి. మీరు ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తే మాత్రము ఈ మద్యం, తగ్గు రకం మద్యం సొంతంగా వాళ్ళు తయారు చేసి రకరకాల బ్రాండ్స్ చేసి ఈ రోజు ప్రతి కుటుంబంలో. కుసుమ కుమారి గారు ప్లీజ్ ఒకసారి డౌన్ చేయండి ఆడియో, ఎందుకంటే కుసుమ కుమారి గారు మీ ఆడియో సరిగా లేదండి. సమ్ నెట్ ఇష్యూ ఏదైనా కనిపిస్తోంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఆశ గారు, వాళ్ళ ఆరోగ్యాలకి వెంకటేశ్వర రెడ్డి గారు. హలో మేడం. ఆశ గారు నమస్కారం అండి. హలో, వినిపిస్తుందండి? కుసుమ కుమార్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మీ ఆడియో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ వెయిట్ చేయండి, లేదంటే ఒకసారి నెట్ ఇష్యూ అని చెక్ చేసుకోండి ప్లీజ్. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఏంటి జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి హైట్ పెంచాలి అనే విధానం కనిపిస్తోంది అనేది మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వారు ఇచ్చిన సర్వేల్లో కొన్ని అవకతవకలు కానీ లేదంటే ఈక్వేషన్స్ కానీ క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు. మాక్సిమం సర్వేలన్నీ కూడా ఎన్డీఏ గెలుస్తోంది, మరొకసారి ఫామ్ చేయబోతున్నారు గవర్నమెంట్ ని, బీజేపీ మోదీయే ప్రధాని కాబోతున్నారని చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏపీలో కూడా సిచ్యువేషన్ ఆ విధంగా లేదు. బీజేపీకి 13% ఓట్ పర్సెంటేజ్ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఫాల్స్ గా ఇచ్చాయి సంస్థలు అనేది. ఆశ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు అదే విధంగా వీక్షకులకు అందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ, ఆశ గారు, ఈ మన ఎగ్జిట్ పోల్స్ అనేది వీటిని మనం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మనకు 54 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఒక రోజు అటు ఇటుగా, నిన్న మెక్సికోలో కూడా వచ్చాయి. తర్వాత మనం ఎగ్జిట్ పోల్స్ అనేది శాస్త్రీయంగానే వాళ్ళు తీస్తారు కాబట్టి వాటిని మనం నమ్మటానికి కూడా అవకాశం ఉంది. ఎవరైతే పెద్ద సంస్థలు వారికి క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉండి తీస్తున్న సంస్థలను మనం పరిగణలోకి తీసుకోవాలో, వాళ్ళ గత రికార్డు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో గాని దక్షిణాది రాష్ట్రాల్లో గాని భారతీయ జనతా పార్టీ నానాటికి పెరుగుతూ ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల సుపరిపాలన, అదే విధంగా రానున్న రోజులలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ లో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వంతో జత కలిపి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి కల్పనలో పెరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా మార్పును ప్రజలు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా మార్పును కోరుకుంటున్నారు.
కాబట్టి ఈ రోజు ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్ లో బలం పెరగడానికి అవకాశం ఉంది. మీరు ఎంపీ సీట్లు చూస్తే నరేంద్ర మోడీ గారి పరిపాలన చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ చేశారు ఎంపీలకు అందరికి కూడా. మీకు ఆంధ్రప్రదేశ్ లో ఆ ఎమ్మెల్యేకి ఓటు కాకోకుండా ఎంపీకి ఎక్కువ వేశారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి పరిపాలన స్వాగతిస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీగా గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి అసమర్థ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పెద్ద స్థాయిలో పోరాటం చేసింది. కాబట్టి ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారని మేము భావిస్తాం. అయితే ఎగ్జిట్ పోల్ లో మీకు నిన్న ఇండియా టుడే వచ్చిందని మనం పరిగణలోకి తీసుకుంటే ఒక ఇండియా టుడే ఏదైతే చేసిందో దాన్ని నమ్మని వాళ్ళు కూడా నిన్న సిక్కిం లో గానీ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లో గానీ ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని ఆ సంస్థ చెప్పింది. కాబట్టి దాన్ని మనం క్రెడిబిలిటీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రేపు కౌంట్ ఉన్న సందర్భంలో ఇదే కొలబద్దగా అని అనుకోవడానికి కూడా వీలు లేదు. అయితే మేము క్షేత్రస్థాయిలో పార్టీ నుంచి తీసుకుంటే కానీ ఉదాహరణకు మీకు ఇప్పుడు 17C ఫామ్ మనం ఏదైతే 17C ఫామ్ మేము ఏదైతే తీసుకున్నామో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి గణాంకాలను ఏవైతే తీసుకున్నాయో ఆయా సందర్భంలో గంటలలో మహిళలు పాల్గొనడం కానీ యువకులు పాల్గొనడం కానీ నిరుద్యోగులు పాల్గొనడం కానీ ఓటింగ్ లో చూసాము. దాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ ఒక అంచనాకు వచ్చింది. ఏంటంటే నరేంద్ర మోడీ గారి పరిపాలనతో పాటు ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఎన్డీఏ రావడానికి అవకాశం ఉందని మేము భావిస్తూ వచ్చాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రానున్న 2 రోజులలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుందని చెప్తుంది. అయితే మిత్రులు కొంతమంది ఇప్పుడు మహిళలు ఎక్కువ మంది ఓటేశారు అని చెప్తున్నారు. అయితే మహిళలందరికీ కూడా ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మరి ఈ రాష్ట్రంలో కోట్లాది మరుగుదొడ్లను నిర్మించిన పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం. అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తున్నారో దానికన్నిటికీ జనాలు తెలిసిందే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అది ప్రజలకు తెలుసా? ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, మనం చెప్తున్నామంటే అన్ని రాష్ట్రాలకి ఇస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం ఏపీకి కూడా ఇచ్చున్నారు. ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చింది కాదు కదా, కేంద్రంలో అధికారులు ఉన్నారు కాబట్టి అన్ని రాష్ట్రాలకి ఏ విధంగా మరుగుదొడ్లు కావచ్చు, రేషన్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఇచ్చున్నారు. ఏపీకి కూడా ఆ విధంగా ఇచ్చారు. ఎక్స్ట్రా ఏదైనా ఇచ్చుంటే అరే దీంట్లో బీజేపీ ఉంది కాబట్టి ఆలోచించడానికి కాదు కదా, ప్రజలకి అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోనే వేసుకుంది, ఆ విధంగానే ప్రచారం చేశారు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా మనకు అదే జరిగింది. ఇచ్చామని చెప్పుకున్నా అన్ని రాష్ట్రాలతో సమానంగా ఇచ్చినారు తప్ప ఏపీ ప్రత్యేకంగా ఏమీ ఎక్కువ కేటాయింపులు కానీ ఇది కానీ చేయలేదన్నది కదా వారి వాదన. ఆశా గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని రాష్ట్రంలో ఉండే మిగతా కమ్యూనిస్టులు గాని వేస్తున్న ప్రశ్నే మీరు వేశారు, చక్కటి ప్రశ్న వేస్తారు. అయితే మీకు ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు 27 కోట్ల పాపులేషన్, ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల పాపులేషన్. ఈ రోజు మనం ఉపాధి హామీ నిధులు తీసుకుంటే ఉత్తరప్రదేశ్ కాడికి ఎక్కువ వస్తున్నాయి. అదే జనాభా ప్రాతిపదికన. మరి వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారా? ఖచ్చితంగా కడుతున్నారు, మనం కూడా కడుతున్నాం. అదే విధంగా మీరు ఇప్పుడు ఇల్లు ఇచ్చేది ప్రధానమంత్రి అసలు ఏది పెళ్లి ఇల్లు ఇస్తున్నామో వాటి అన్నిటి కూడా 20 లక్షల పైచలకి ఇల్లు ఇస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మేము 30 లక్షలు ఇల్లు ఇచ్చానని చెప్తున్నారు. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం. అదే విధంగా మరుగుదొడ్లు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే చేయలేదో వాటిని మేము చిన్న సౌకర్యాలు కూడా చేయలేని వాటిని ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేసి చూపిస్తుంది కాబట్టి చేస్తున్నారు. తర్వాత నరేంద్ర మోడీ గారి పాలన కూడా మీకు గతంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పాలన, ఈ రోజు నరేంద్ర మోడీ గారి పాలన కూడా మనం పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రజలు వ్యత్యాసాన్ని, గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో కూడా కోరుకుంటున్నారు. ఈ రోజు మహిళలందరూ కూడా మీరు ప్రతి వీధిలోనూ అమెరికాకు వెళ్ళొచ్చిన మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి అక్కడున్న గౌరవాన్ని ప్రజలు ఈ రోజు వాటిని కూడా పోల్చుకుంటున్నారు. దేశంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని చెప్పినటువంటి పాయింట్ లోనే ఒక ప్రశ్న ఏంటంటే, ఎస్ చెప్పారు, ఇళ్ల స్థలాలు గానీ, ఇళ్ల పట్టాలకు గానీ, మరుగుదొడ్లు గానీ, రేషన్ గానీ, ఇచ్చినటువంటి వస్తువులు గానీ, కోవిడ్ టైంలో ఇచ్చినటువంటి వ్యాక్సిన్స్ గానీ ఇవన్నిటికీ మా పాత్ర ఉందని. కానీ ప్రజల్లో అది ఉందా? ఇది కేవలం అధికార పార్టీ ఇచ్చింది, మేము ఇచ్చాము, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ చెప్పుకున్నారు తప్ప అధికార పార్టీ దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పార్ట్నర్షిప్ ఉంది, కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే వెళ్ళామని ఎక్కడ ఒక పాయింట్ కూడా చెప్పలేదు. దానికి తోడు అసలు బీజేపీ మాకు సపోర్ట్ చేయలేదని చెప్పి మాజీ మినిస్టర్స్ బయటకు వచ్చి బహిరంగంగా మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితులు, బీజేపీ మాకు సపోర్ట్ చేయలేదు, ఈ విధమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పి క్లియర్ కట్ గా ప్రజల ముందు ఉంచున్నారు. ఆశా గారు, ఈ 5 సంవత్సరాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందని ఎట్లా చెప్తారు? వారు చెప్పలేరు. కాబట్టి మీకు ఉదాహరణకు మీకు ఒకటి హెల్త్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆడంబరంగా 25 లక్షల రూపాయలకు మేము హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం ఒక కుటుంబానికి అని చెప్పింది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అదే విధంగా
మనకి ఈరోజు ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల కార్డు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 25 లక్షల రూపాయలు, మీరు ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, తీసుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్లో నిన్న మూసివేసిన పరిస్థితి, బిల్లులు పే చేయలేక అప్పటికప్పుడు 2200 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి సర్దిన పరిస్థితి. అదేవిధంగా మనము ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద మనం కార్డు ఏదైతే ఇస్తున్నామో దాన్ని భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో, వేరే రాష్ట్రాలకు కూడా, తెలుగు రాష్ట్రాలు మాట్లాడుతున్న ప్లేసుల్లో కూడా, వేరే పార్టీలు అధికారంలో ఉన్నటువంటి వాటిలో కూడా ఆరోగ్యశ్రీ కార్డు కాకుండా ఈ కార్డు చెల్లుతుంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గారి చెప్పలేదు. ఎందుకంటే ఈ రోజు ఇన్సూరెన్స్ చేస్తున్నాం, అది కేంద్ర ప్రభుత్వ పథకం. విద్యార్థులకు కళ్ళజోడిస్తున్నాం, అది కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ రోజు స్కూళ్ళు చేస్తున్నాం, దాని మీద సర్వశిక్ష అభియాన్ కింద మనం అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. మేము వికసిత భారత్ కింద అన్ని గ్రామాల్లో కూడా పర్యటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ వస్తున్నాయని చెప్పడం మొదలు పెడితే అధికారులందరూ కూడా, అక్కడ మాట్లాడుతున్న ప్రజలందరూ మాట్లాడుతున్న విషయానికి అధికారులు చాలా నివ్వెరపోయారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోనే చైతన్యం వచ్చిందంటారు. రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో నడిపించారు కాబట్టి ఈసారి ఏపీలో మీ యొక్క పర్సంటేజ్ పెరిగింది అనేది, అంతేనా? ఖచ్చితంగా ఆశ గారు, ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను. మీకు ఇప్పుడు క్రాస్ ఓటింగ్ జరిగింది చూడండి ఎంపీలకు ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ ఓటింగ్ లో పాల్గొన్నారో వారు ఓటేశారు. ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని మనం అనుకున్నప్పటికీ కూడా మిగతా అన్ని రకాల ప్రజలు కూడా మాకు సర్వస్పర్శి సర్వవ్యాప్తి, అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఉంది. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మేము పొత్తు పెట్టుకున్న మాతో కలిసిన పక్షాలు కూడా ఈ రోజు అధికారంలోకి రావడానికి కూడా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దోహదపడింది అన్ని రకాలుగా కూడా. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్ని కూడా ఉన్నాయి. ఉదాహరణకు మీకు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా మీకు ఒక సెకండ్ ఆశా గారు, మీరు ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు ఏ ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వాలని ఉందో వాటిని ఇవ్వలేక ఆ పథకాలు మాకు వద్దని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి మేము గ్రాస్ రూట్ లెవెల్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి అనేది పాయింట్. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాయి. ఆ స్థాయిలో బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లిందా? ఓట్ మీ పక్క ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి అనుకోవడం వేరు, కానీ ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయిందనడానికి ప్రజలు ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం అనేది చెప్పుకోగలిగారా అనేది కదా ప్రశ్న. ఒక నిమిషం అండి, ఒక నిమిషం వెంకటేశ్వర